హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్కమింగ్ మేఘ సందేశం ప్రోమోలో అపూర్వ కేపీకి ఇచ్చిన మాట ఏంటో చూద్దాం. ఆ కేపీ మీరా ఇద్దరు హాల్లో గొడవ పడుతూ ఉండేసరికి అప్పుడు అక్కడికి శరత్చంద్ర వచ్చి, అమ్మ మీరా ఎందుకమ్మా అరుస్తున్నావని అడుగుతూ ఉండేసరికి అప్పుడు మీరా చాలా బాధపడుతూ, ఆయన ఈ ఇంట్లో ఉండరంట అన్నయ్య అని మీరా బాధపడుతూ శరత్చంద్రతో అంటూ ఉండేసరికి అప్పుడు శరత్చంద్ర ఏమైంది కేపీ, ఎందుకు ఉండనంటున్నావని కేపీని కోపంగా అడుగుతూ ఉండేసరికి అలా శరత్చంద్ర కోపంగా అనేసరికి హాల్లోకి అపూర్వ, భూమి, చెర్రి, నక్షత్ర అందరూ కూడా వస్తారు. అప్పుడు కేపీ, మీరు ఎలాగైనా గగన్, భూమి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి. ఇప్పటికే వీళ్ళిద్దరి మధ్య చాలా దూరం పెరిగిపోయింది. ఇంకా ఆ దూరం అలాగే ఉండకూడదు. దూరం అనేది తగ్గిపోవాలి తప్ప ఎప్పటికీ పెరగకూడదు. ఆ దూరం తగ్గి ఆ దేవుడు ఆశీస్సులు కూడా వాళ్ళకిద్దరికీ ఉండాలంటే వాళ్ళిద్దరి చేత మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలని కేపీ శరత్చంద్రతో అంటూ ఉండేసరికి శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు. కేపీ మాటలకి భూమి, అపూర్వ అందరూ కూడా ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటే అప్పుడే శరత్చంద్ర, గగన్, భూమి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి నేను ఒప్పుకోను, ఎప్పటికీ ఒప్పుకోను అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు కేపీ కూడా, మీరు ఒప్పుకోకపోతే నేను కూడా ఈ ఇంట్లో ఉండనని అంటూ ఉండేసరికి మీరా అన్నయ్య అంటున్నా కానీ శరత్చంద్ర వినిపించుకోకుండా అలాగే వెళ్ళిపోతే అప్పుడు అపూర్వ మాత్రం, మీరా నువ్వు ఆగు, ఎలాగైనా బావని గగన్, భూమిల సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి నేను ఒప్పిస్తానని చెప్పడంతో అపూర్వ మాటకి కేపీ, భూమి ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అవును కేపీ, ఈ అపూర్వ మాట అంటే మాట ఇస్తే అస్సలు తప్పను, భావన నేను ఎలాగైనా ఒప్పిస్తానని అపూర్వ కేపీ వాళ్ళతో చెప్తూ ఉంటుంది. మరి అపూర్వ శరత్చంద్రని ఎలా ఒప్పిస్తుంది అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.